హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి 3/4 హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తాను. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఈ 3/4 హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవడానికి 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను నేను. మనం తీసుకునే హ్యాండ్ యొక్క లెంత్ని బట్టి మన క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 70 to 80 పాయింట్స్ క్లాత్ అయితే మనకి పడుతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఆది డ్రెస్ కొలతలతోటి, అంటే ఆది డ్రెస్ యొక్క హ్యాండ్ కొలతలతోటి 3/4 హ్యాండ్ని ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ అనమాట. అంటే ఖర్చులతో కలిపి టోటల్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ అయితే నేను మార్జిన్ తీసుకున్నాను. అంటే పైన ఒక 1/2 ఇంచు, కింద వైపున ఒక 1/2 ఇంచ్ అనమాట. ఈ 3/4 హ్యాండ్స్కి నేను కింద వైపున బోర్డర్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. సో అందుకని కింద వైపున వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ మీరు బోర్డర్ వేసుకోవట్లేదు అంటే కింద వైపున వచ్చేసి మనం 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. అంటే డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడానికి అనమాట. 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి మార్జిన్. అంటే టోటల్గా 1.5 ఇంచ్ మార్జిన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది బోర్డర్ వేయకపోతే. ఇది వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కాబట్టి కదలకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా పిన్స్ పెట్టి సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, సో ఈ ఫోల్డింగ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే ఇక్కడ నుంచి 16.5 ఇంచెస్ లెంత్కి మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా. ఇది వచ్చేసి ఆది డ్రెస్ అండి. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క కొలతలతోటి మనం 3/4 హ్యాండ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఆది డ్రెస్ యొక్క బ్యాక్ సైడ్ అనేది పైవైపుకి వచ్చేలాగా ఈ విధంగా వేసుకొని మనం హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ని అయితే ఈ విధంగా కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ యొక్క రౌండ్ అనేది, అంటే ఇక్కడ చూసారు కదా, ఈ జాయింట్ అనేది కరెక్ట్గా ఈ మార్కింగ్ మీద వచ్చేలాగా ఈ విధంగా హ్యాండ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ అనేది కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ హ్యాండ్ లూజ్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకొని అది హ్యాండ్ని అయితే తీసేసేయాలి. ఇప్పుడు పై వైపున మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ మనం లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా. అండ్ అలాగే సైడ్ని మనం జాయింట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, సో దానికోసం 1.5 ఇంచ్కి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. మీరు 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా సింపుల్గా హ్యాండ్ షేప్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాము. కరెక్ట్గా ఇక్కడ నుంచి టేప్ తోటి 1.5 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా ఒక ఎస్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే మనం హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని కటింగ్ చేసేసుకోవడమే అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. హ్యాండ్కి ఇక్కడ వచ్చేసి మనం టక్స్ పెట్టుకోవాలి. అండ్ అలానే హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ కూడా ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేయాలో, ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ మెయిన్ క్లాత్కి ఒక వైపున ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి దీని మీద మనం కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా కూడా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి చుట్టూతా. ఇప్పుడు ఒక హ్యాండ్కి మాత్రమే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసాం కదా, రెండవ హ్యాండ్కి కూడా మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక హ్యాండ్ కోసం కూడా మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 3/4 హ్యాండ్స్ని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు. జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని ఈ విధంగా చుట్టూతా పిన్స్ పెట్టేసుకున్నాను. మనకి ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉండడం కోసం అనమాట. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పిన్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూతా జాయిన్ చేసుకుంటూ రావడమే, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి.
ఈ విధంగా జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్కి సమానంగా మెయిన్ క్లాత్ని అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి నేను కింద వైపున బోర్డర్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు నాలాగా బోర్డర్ కానీ వేయకపోతే కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా అయితే మనం రెడీ చేసేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న హ్యాండ్స్ని మనం డ్రెస్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట. మనం డ్రెస్సెస్ కోసమైనా సరే బ్లౌజెస్ కోసమైనా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే 3/4 హ్యాండ్స్ని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్కి ఒక సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకునే సైడ్ క్రాస్ అయితే తీయలేదండి. మీరు కావాలి అనుకుంటే క్రాస్ తీసుకోవచ్చు. ఈ 3/4 హ్యాండ్స్ వచ్చేసి నేను పంజాబీ డ్రెస్ కోసం రెడీ చేస్తున్నాను. సో పంజాబీ డ్రెస్ కోసం మనం క్రాస్ తీయడం అనేది మ్యాండేటరీ ఏం కాదు. మీరు కావాలి అనుకుంటే క్రాస్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే తీసుకోకపోవచ్చు. సో నేనైతే క్రాస్ తీయలేదు డ్రెస్కి, సో హ్యాండ్స్ కూడా క్రాస్ తీయట్లేదు అందుకోసం. ఒకవేళ మీరు ఆర్మ్ రౌండ్ దగ్గర కానీ క్రాస్ తీసుకొని ఉంటే ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా హ్యాండ్స్ కూడా ఒక సైడు అంటే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసే సైడు క్రాస్ తీసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడు అంటే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునే సైడు క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ని జాయిన్ చేసిన తర్వాత మనకి డ్రెస్ ఏ విధంగా వచ్చిందో చూద్దాము. చూసారు కదా, మనకి 3/4 హ్యాండ్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.